వెల్కమ్ టు రాజనీతి. వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన పార్టీకి కూడా రాజీనామా చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్కి బలమైన వర్గం ఉంది, బలమైన రాజకీయ వారసత్వం కూడా ఉంది. మర్రి రాజశేఖర్ మేనమామ మామ అయిన సోమపల్లి సాంబయ్య ఆయన 1978లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు చిలకలూరిపేటకి. తర్వాత 85లో, తర్వాత 94లో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 3 సార్లు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు సాంబయ్య గారు. ఆయన అల్లుడుగా, ఆయన వారసుడుగా రాజశేఖర్ రంగప్రవేశం చేశారు. 2004 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. అయితే ఆయన కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడంతో ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. అక్కడ రాజశేఖర ముందు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన గ్రూప్లోనే ఉండేవాడు అనమాట. రాజశేఖర రెడ్డి గారు ఇండిపెండెంట్కి సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్కి సపోర్ట్ చేయండి, ఆయనే గెలుస్తాడని చెప్పారు. ఆయన పిలుపు మేరకు అందరూ రాజశేఖర్కి సపోర్ట్ చేశారు. రాజశేఖర్ ఆ ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే ముందే చేరిపోయాడు. ఆయన వైసీపీలో చేరాడు. ప్రారంభం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. తర్వాత 2014లో వైసీపీ నుంచి కంటెస్ట్ చేయటం, ఓడిపోవడం జరిగింది. 2019లో ఆయనకి టికెట్ ఇస్తానని చెప్పి చివరి నిమిషం వరకు ఖరారు చేయకుండా చివరిలో తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన విడదల రజనీకి టికెట్ ఇచ్చారు. దాని మీద ఆయన అనుచరుల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమైనాయి. ఆయన గ్రూప్ అంతా కూడా బాయ్కాట్ చేయాలని చూసింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ బహిరంగ సభ పెట్టి, సభలో ఎన్నికల తర్వాత మనం అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే మర్రి రాజశేఖర్కి ఎమ్మెల్సీ ఇస్తాను, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తానని అనౌన్స్ చేశాడు. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని చెప్పి చివరి నిమిషంలో రజనీని తీసుకురావటం, ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడం అనేది మాట తప్పటం. మొదటిసారి మాట తప్పాడు చిలకలూరిపేట విషయంలో, మడమ తిప్పాడు. అలాగే ఎమ్మెల్సీ చేసి వెంటనే మంత్రి పదవి ఇస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాడు, ఎమ్మెల్సీ లేదు, మంత్రి పదవి లేదు. రెండోసారి మాట తప్పాడు, మడం తిప్పాడు. పైగా ఈయనకి ఇవ్వకపోగా రజనీకి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. నియోజకవర్గంలో ఈయనకు వరుసగా అవమానాలు, ఈయన వర్గానికి. రజనీ వర్గం ఈయన దగ్గరికి రానివ్వదు, ఫ్లెక్సీల మీద ఈయన పేరు ఉండదు, అధికారిక కార్యక్రమాల్లో ఈయనకు ఆహ్వానం ఉండదు. ఈయన ఏదైనా కార్యక్రమం పెడితే దాన్ని విచ్ఛిన్నం చేస్తారు. లావు కృష్ణదేవరాయలు ఎంపీ అక్కడికి వస్తే ఈయన వెళ్తే అక్కడ గొడవ, దాడులు, పోలీస్ కేసుల దాకా వెళ్ళింది వ్యవహారం. అంటే అడుగడుగున అవమానాలు ఎదురైనాయి ఆ పార్టీలో. చివరికి నాంచి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ ఇస్తా అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల తర్వాత ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చాడు. అధికారం కోల్పోబోయే టైంలో ఇచ్చాడు. ఆ తర్వాత 24 ఎన్నికలకు ముందు చిలకలూరిపేట టికెట్ మీకే ఇస్తాం, రజనీ మీద ప్రజా వ్యతిరేకత ఉంది బాగా, ఆవిడని ఎక్కడి నుంచి మారుస్తున్నామని చెప్పారు. సో మళ్ళీ టికెట్ ఇస్తారని ఆశించాడు ఆయన. గతంలో 2-3 చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ సహజం కదా, ఆశపడతా ఉంటారుగా, ఆశపడ్డారు. కానీ చివరి నిమిషంలో అది కూడా ఎగ్గొట్టారు. అంటే మూడోసారి మాట తప్పాడు, మూడోసారి ఇచ్చిన మాట తప్పాడు, మడం తిప్పాడు. కాబట్టి మనోహర్ నాయుడు అని ఆయన్ని గుంటూరు మేయర్ని తీసుకొచ్చి చిలకలూరిపేటలో నిలబెట్టాడు. ఈయన అవమానాన్ని దిగమింగుకొని ఆయనకే సపోర్ట్ చేశాడు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మనోహర్ నాయుడు నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వే బాధ్యతలు తీసుకో, నువ్వే చూడు పార్టీనని ఈయన ఎత్తునే పెట్టారు కిరీటం. పోనీ అది శాశ్వతంగా ఉందా అంటే అది కూడా లేదు. మళ్ళీ ఆ కిరీటం బీకి రజనీకి ఇచ్చారు. రజనీని మళ్ళీ చిలకలూరిపేట కోఆర్డినేటర్గా తీసుకొచ్చాడు. అంటే వరుసగా 4వ అవమానం అనమాట ఆయనకి. దీన్ని తట్టుకోలేకనే ఆయన ఎమ్మెల్సీకి రిజైన్ చేశాడు, పార్టీకి కూడా రిజైన్ చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసిగి వేసారిపోయి పార్టీకి రిజైన్ చేయబోతున్నారు. నేను మాట తప్పను, నేను మడం తిప్పను, మా వంశంలో లేదని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఉత్తుత్తి ఆడంబరాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఒక్క చిలకలూరిపేటలోనే, ఒక్క మర్రి రాజశేఖర్ విషయంలోనే 4 సార్లు మాట తప్పాడు ఈ పులిరాజా. పైగా నాది ఒక బ్రాండ్ అన్నట్టు చెప్తూ ఉంటాడు ప్రతిసారి. ఈ గుంటూరు జిల్లాలో వైసీపీ ఏర్పాటైనప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్న నాయకులు 5-6 ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక. ఈ పార్టీ ఏర్పాటైనప్పుడు రావి వెంకటరమణ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో ఉండేవారు. ఆయన వెళ్ళిపోయాడు పార్టీని వదిలేసి. మక్కిన మల్లికార్జునరావు వినుకొండ మాజీ ఎమ్మెల్యే, ఆయన వెళ్ళిపోయారు పార్టీని వదిలేసి. జంగా కృష్ణమూర్తి గురజాల మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ, ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి
ఆ పార్టీలో ఎదురవుతున్న అవమానాలు తట్టుకోలేక ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ వంతు. అంటే గుంటూరు జిల్లాలోనే ప్రముఖ నాయకులు ఎంతమంది వదిలేశారో చూడండి ఆ పార్టీని. కారణం ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి వైఖరి, నిరంకుశ వైఖరి, మాట మీద నిలబడని తత్వం. రాజశేఖర్ రాజీనామాతో ఇప్పుడు కౌన్సిల్లో వైసీపీ సభ్యులు నెక్స్ట్ ఇంకెవరో రాజీనామా చేయబోతున్నారనే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఈ 4 కూడా రాజీనామా చేశారు. కానీ మరి ఎందుకో మండల చైర్మన్ మోషన్ రాజు గారు ఆ రాజీనామాలని సీటు కింద పెట్టుకుని కూర్చున్నారు ఆమోదించకుండా. రాజీనామాలు చేసి కూడా 6 నెలలు అయినాయి. వాళ్ళు గొడవ కూడా చేస్తున్నారు, మా రాజీనామాలు ఆమోదించవయా అని. ఆయన ఎందుకో మరి ఆమోదించకుండా అలానే పెట్టుకున్నారు. ఇప్పుడు రాజశేఖర్ గారి రాజీనామా 5వ రాజీనామా. ఈ రాజీనామాలు కనుక ఆమోదిస్తే చైర్మన్ గారు మరో 7-8 మంది రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టు వార్తలు వస్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.